Good morning, everyone. Hope you all are doing well. This is Jyoti Vasu. You are watching my channel TSPSC Dream 22. సో నేను ఇవాళ వీడియోలో నా ప్రిపరేషన్లో నేను ఏమేమి బుక్స్ చదువుతున్నానో దాని గురించి చెప్పబోతున్నాను. సో ఇక్కడ నేనైతే వేటికి ప్రిపేర్ అవుతున్నా అంటే ఫస్ట్ నేను ఎస్ఐపిసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, దెన్ ఈవెంట్స్ క్వాలిఫై అయినా. ఇప్పుడైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఎస్ఐ మెయిన్స్ వచ్చేసి ఏప్రిల్ 8th 9th ఉంది. ఎస్ఐ నెక్స్ట్ పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చేసి మెయిన్స్ ఏప్రిల్ 20కి ఉంది. సో నేను దానికి ప్రిపేర్ అవుతున్నా, యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్ కూడా ప్రిపరేషన్లో ఉన్నా అన్నమాట. సో ఇక్కడ నేను గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాశాను. గ్రూప్ 1 క్వాలిఫై కాలేదు, అంటే నా నేమ్ రాలేదన్నమాట మెయిన్స్కి. నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అప్లై చేశాను. గ్రూప్ 4 వచ్చేసి మనకు జూలై 1కి ఎగ్జామ్ ఉండడం జరిగింది. ఇంకా గ్రూప్ 3, 4, 3 ఉన్న 2కి ఇంకా డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరగలేదు. సో ఇక్కడ నేనైతే ఈ బుక్స్ ఏ పబ్లికేషన్స్ చెప్పబోతున్నాను. సో నేను మొత్తం నా దగ్గర ఉన్న ఓవరాల్ బుక్స్ ఇవి. ఇంకొన్ని అయితే నేను హనంకొండలోనే హరీష్ అకాడమీలో గ్రూప్ 2 కోచింగ్ అయితే తీసుకోవడం జరిగింది. అది రిటర్న్ నోట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇవి నేనైతే బయట ప్రైవేట్గా కొనుక్కున్న బుక్స్ అన్నమాట. సో వాటిలో ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో బుక్ మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి భారతదేశ చరిత్ర అన్నమాట. భారతదేశ చరిత్ర మనకి విన్నర్స్ పబ్లికేషన్స్. నెక్స్ట్ ఇక్కడ ఆథర్ వచ్చేసి మనకు సీనయ్య సార్ బుక్ అన్నమాట. ఇది బాగుంటుంది ఇండియన్ హిస్టరీకి, ఇది ఒక్కటి చాలు బుక్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి నేను తర్వాత చెప్తాను, ఇది కరెంట్ అఫైర్స్ గురించి. నెక్స్ట్ ఇక్కడ మనకి తెలంగాణ, ఆల్రెడీ నేను చెప్తున్నాను ప్రతి వీడియోలో, నేను దేనికైతే ఏ సబ్జెక్ట్ అయితే వీడియో చేస్తానో దానికి సంబంధించిన బుక్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ బుక్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ మొత్తం కలిపి ఒకటే బుక్లో వస్తాయి అన్నమాట. సో ఇది మనకి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ నవీన్ రెడ్డి పైల్లో రాసిందనమాట. సో ఈ బుక్ అయితే బాగుంటుంది, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్కి. సో నెక్స్ట్ నేను జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది నేను జీబీకే పబ్లికేషన్స్ నుండి ఈ ఈ బుక్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి పాలిటీ, దేనికి అంటే పాలిటీ ఏం బుక్ అంటే భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ. ఈ బుక్ వచ్చేసి మనకు జీబీకే పబ్లికేషన్స్ బి కృష్ణారెడ్డి అన్నమాట ఆథర్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఇక్కడ నెక్స్ట్ మనది ఇండియన్ ఎకనామీ అండ్ తెలంగాణ ఎకనామీ ఒకటే బుక్లో వస్తుంది. ఇది నేను ప్రతిమ పబ్లికేషన్స్ ప్రతిజ్ఞ శ్రీనివాస్ అనే మేడం రాసిల్లన్నమాట. ఈమె మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ టీయు, అంటే మనకు 2008లో గ్రూప్ 2 విజేత అన్నమాట. తను ఈ ఇండియా ఇది ఏంటిదంటే మనకు గ్రూప్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఇండియన్ ఎకనామీ ఉంటుంది, ఇండియన్ ఎకనామీ ఉంటుంది, తెలంగాణ ఎకనామీ ఉంటుంది, డెవలప్మెంట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఇది మనకు గ్రూప్ 2లో ఉంటుంది. ఈ బుక్ అయితే ఇంపార్టెంట్. ఎస్ఐపిసికి ఇంత లెవెల్లో ఈ బుక్ అవసరం లేదు, ఓకేనా. ఇది ప్రతిమ పబ్లికేషన్స్ ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రీజనింగ్ చూడండి, రీజనింగ్ పాల శివాజీ బుక్, ఇది ఒక్కటి చాలు మనకి. నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ అంటే అట్లాస్ అనేది తీసుకోవడం జరిగింది అన్నమాట. సో మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అట్లాస్ అనేది కొనుక్కోవాలి. వరల్డ్ మ్యాపు, మన ఇండియన్ మ్యాపు, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, జాగ్రఫీ, ఫిజికల్గా ఏ విధంగా ఉంటుంది మ్యాప్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనకి జాగ్రఫీలో తర్వాత చెప్తాను బుక్. ఇదైతే మనకు జాగ్రఫీ, నేను ఏ బుక్ చదువుతున్నానంటే విన్నర్స్ పబ్లికేషన్స్. ఇందులో మనకి ఇండియన్ జాగ్రఫీ వస్తుంది, వరల్డ్ జాగ్రఫీ వస్తుంది, తెలంగాణ జాగ్రఫీ వస్తుంది. సో ఈ బుక్లెట్ వచ్చేసి మనకు తెలంగాణ జాగ్రఫీ దీనికే వస్తుంది. ఈ బుక్కి ఇది ఫ్రీ వస్తుంది అన్నమాట. ఇది తెలంగాణ జాగ్రఫీ, ఇది ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఇందులో వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు హరీష్ అకాడమీ సార్, అంటే హరీష్ అకాడమీలో చెప్పే సార్ అన్నమాట, జానయ్య సార్. ఈ సార్ మనకి మొత్తం సర్వే ఉంటాయి కదా, ఫారెస్ట్ సర్వే 2021 మొత్తం జాగ్రఫీ సమాచారం మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది 50 రూపీస్కి మాకు ఇచ్చాడు, మాకు ఇన్స్టిట్యూట్లో ఇచ్చారనమాట. ఈ బుక్ ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎన్జిఎస్ పబ్లికేషన్స్లో మనం ఈ జానయ్య సార్ బుక్ అంటే మీకు బయట దొరుకుద్దేమో నాకు తెలిసి. సో ఇందులో ఏమేమి సిలబస్ ఉంటాయంటే మనకి
ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ఉంటుంది, తెలంగాణ అడవులు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అడవులు ఉంటుంది, టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ సిలబస్ మొత్తం ఉంటుంది. ఇది సపరేట్గా నేను బుక్ కొనుక్కున్నా, మాకు ఇన్స్టిట్యూట్లో ఇచ్చారు. సో ఇవి అయితే నేను చెప్పడం జరిగింది కదా, ఇక్కడ ఇవి చెప్పాను. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఈ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అన్నమాట. తెలంగాణ కల్చర్ అది బుక్లెట్ అనమాట. దీన్ని నేను 100 రూపీస్ కొన్నా అన్నమాట. ఇదైతే నేను ఎక్కువ చదవలేదు, అంటే పైన పైన చూసుకున్నప్పుడు జస్ట్ నార్మల్గా. సో ఇక్కడ చూడండి, ఇది 100 రూపీస్ అన్నమాట. దీనికి మనకు చార్ట్ అనేది ఫ్రీ వచ్చింది, చార్ట్ అనేది ఉచితం. 100 రూపీస్, మీకు కావాలనుకుంటే కొనుక్కోండి. అంటే రివిజన్ లెక్క ఉంటుంది అన్నమాట, బిట్స్ లెక్క. సో నెక్స్ట్ ఇది నేను జీబీకే పబ్లికేషన్స్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ మొత్తం జిఎస్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది ఇందులో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు లూసెన్స్ జనరల్ నాలెడ్జ్ అనమాట. ఇది మనకి ఇంగ్లీష్ మీడియం అన్నమాట. ఇంగ్లీష్ మీడియం బుక్ నా దగ్గర ఉంది. సో ఇది నేను ఎక్కువ చదవను, ఇవి 2 బుక్స్. నెక్స్ట్ ఇది కూడా. నెక్స్ట్ నేను కమింగ్ టు కరెంట్ అఫైర్స్ వచ్చేసి నేను ఏం ఫాలో అవుతానంటే, డైలీ నేను న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డైలీ బుక్ చేసుకుంటా కదా, నోట్ చేసుకున్న బుక్లెట్ అంటే బుక్ ఉంటుంది అనమాట. సో ఇది ఆ బుక్ అనమాట. సో ఇందులో నేను డైలీ కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 1 ఇయర్ నుండి బుక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్ రాసి అందులో వచ్చే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇందులో రాయడం జరిగిందనమాట. సో ఇది నేను రిటర్న్ నోట్స్ డైలీ నోట్స్ రాసుకుంటా కదా, అది అనమాట. సో ఇది నెక్స్ట్ నేను ఫాలో అయ్యే బుక్ వచ్చేసి మనకి షైన్ ఇండియా మ్యాగజైన్. ఇది నేను 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే 6 మంత్స్ తీసుకున్నాను, ఇంకా 1 ఇయర్ది తీసుకోలేదు అనమాట. 2022 1 ఇయర్ మ్యాగజైన్ వచ్చింది, అది ఇంకా నేను తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మంత్లీ నేను అప్పుడు తీసుకున్న స్టార్టింగ్లో. ఇవి పక్క పెట్టేసి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి ఏం ఫాలో అవుతా అంటే ఇది వచ్చేసి మనకి ఎన్ఎస్ఆర్ జీకే వాళ్ళు మనకి 100 రూపీస్కే ఏదైనా బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే కరెంట్ అఫైర్స్, జిఎస్ ఏదైనా మనకి ఈ విధంగా పేపర్స్లో వచ్చే ఆర్టికల్స్ కలెక్ట్ చేసి ఒక పీడిఎఫ్ మాదిరి చేసి మనకి 100 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇది ఎన్ఎస్ఆర్ జీకే వారి ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి పర్చేస్ చేయడం జరిగింది. చేసి నేను జిరాక్స్ తీసుకున్నా. ఇది బాగుంది. అంటే మనకు 2022లో ప్రతిభ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కట్ చేసి వీళ్ళు ఒక పీడిఎఫ్ మాదిరి చేసి మనకు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ప్యాటర్న్ ఏ విధంగా ఉందంటే, ఇక్కడ ఒక క్వశ్చన్కి ఏబిసిడి ఇట్లా ఆప్షన్స్ ఇచ్చి పై వాటిలో ఏది సరైంది సరికానిది ఆ విధంగా ఇస్తున్నారు కాబట్టి సో ఇది చదువుకుంటే మనకు బెటర్ అన్నమాట. సో కరెంట్ అఫైర్స్కి నేను ఎన్ఎస్ఆర్ జీకే ఫాలో అవుతాను. నెక్స్ట్ వచ్చేసి షైన్ ఇండియా మ్యాగజైన్స్, ఇది 6 మంత్స్ తీసుకున్నా కదా, 1 ఇయర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాది రిటర్న్ నోట్స్, ఓకేనా, నేను రాసుకున్న రిటర్న్ నోట్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి పేపర్స్ అన్నమాట, మోడల్ పేపర్స్. ఈ మోడల్ పేపర్స్ అంటే ఇవి మోడల్ పేపర్స్ కాదు, ఇవి నేను రాసిన ప్రిలిమ్స్ ఏడబ్ల్యూ రాశాను అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి August 28 అంటే ఇది కానిస్టేబుల్ ఇది కానిస్టేబుల్ పేపర్. ఇది వచ్చేసి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్. ఇది ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఏడబ్ల్యూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్. నెక్స్ట్ ఇది ఏడబ్ల్యూ రాశాను, ఏడబ్ల్యూ జిఎస్ పేపర్ అన్నమాట, ఫస్ట్ పేపర్. ఇది సివిల్ ఇంజనీరింగ్ అంటే టెక్నికల్ పేపర్, సెకండ్ పేపర్ ఏడబ్ల్యూ. నెక్స్ట్ ఇక్కడ నేను ఇవన్నీ పేపర్స్ వచ్చేసి నేను హెచ్ఐపి సార్ ఉంటాడు కదా, హెచ్ఐపి సార్ మనకి ప్రిలిమ్స్ ముందు అయితే మనకి కొన్ని ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ అనేది వాళ్ళకి పెట్టి ఉండే అన్నట్టు, ఇన్స్టిట్యూట్లో పెట్టి అవి టెలిగ్రామ్లో సెండ్ చేసేవారు, పీడిఎఫ్స్ సెండ్ చేసేవారు. సో ఆ పీడిఎఫ్స్ నేను గ్యాదర్ చేసుకొని ఇప్పుడైతే ఇవన్నీ జిరాక్స్ తీసుకోవడం జరిగింది. జిరాక్స్ మట్టుకే తీసుకున్నా, ఇంకా ఇంతవరకు అయితే ఒక 2 పేపర్లు చేశాను అంతే. టైం ఉండట్లేదు నాకు, ఇంకా సిలబస్ అనేది కంప్లీట్ కాలేదు, ఇంకా 1 మంతే ఉంది కదా ఎస్ఐకి. సో సిలబస్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయడం
చేయట్లేదన్నమాట. డైలీ ఒక పేపర్ అంటే డే బై డే 1 పేపర్ అన్నా చేద్దామన్నా కూడా అంత టైం ఉండట్లేదు నాకు. సో, ఇవి నేను ఒక 30 పేపర్స్ అయితే తీసుకోవడం జరిగింది. నేను మా ఫ్రెండ్ అంటే తను 15 పేపర్స్ తీసుకుంది. నేను 15 పేపర్స్ తీసుకోవడం జరిగింది. ఇవి నేను ఎప్పుడంటే ఇప్పుడు ఎస్ఐ అయిపోయినాక ప్రిలిమ్స్ ఉంటాయి. సారీ, ఎస్ఐ అయిపోయినాక 1 మంత్‌కి మనకు కానిస్టేబుల్ ఉంటది కదా! అప్పుడు డైలీ ఇప్పుడు ఎస్ఐ వరకైతే మొత్తం సిలబస్ కంప్లీట్ అయిద్ది కదా! అప్పుడు పీసీ కోసమైతే నేను డైలీ ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా. వాటికైనా యూజ్ అవుతుందని ఇవి తీసుకోవడం జరిగింది. సో, ఇదైతే హెచ్ఐపీ సార్ వాళ్ళదనమాట. దీనికి కిందనే మనకి కీ పేపర్ అనేది అప్లోడ్ చేసిర్రు అప్పుడు. ఇప్పుడు కూడా పెడుతున్నారు మెయిన్స్‌కి. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు కానీ ఇప్పుడు పీడిఎఫ్స్ అనేది టెలిగ్రామ్ గ్రూప్‌లో సెండ్ చేయట్లేదు. అప్పుడు ప్రిలిమ్స్ అప్పుడు సెండ్ చేసినవే నేను ఇప్పుడు తీసుకోవడం జరిగిందనమాట. సో, సార్ అయితే బాగుంది పేపర్ క్వాలిటీ కూడా. అంటే మనకు ఏ లెవెల్‌లో ఇప్పుడు ఎగ్జామ్స్ అడుగుతున్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే సార్ వీళ్ళు ప్రిపేర్ చేసి మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. సో, నేను ఫస్ట్ ఓవరాల్‌గా ఏమేమి బుక్స్ చెప్పి నేను ఈ వీడియో అయితే కన్క్లూడ్ చేస్తాను. సో, ఇండియన్ హిస్టరీ వచ్చేసి సీనయ్య సార్ బుక్. ఇది నార్మల్‌గానే 100 రూపీస్‌కి కల్చర్ కొనుక్కున్నాననమాట. కల్చరు. నెక్స్ట్ ఇది వచ్చేసి జీఎస్ అంటే జనరల్ స్టడీస్ ఓవరాల్గా ఉంటుంది. జీపీకే పబ్లికేషన్స్. మీరు ఇది అవసరం, ఇదైతే మొత్తం ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది కొనుక్కుంటే అది లేటెస్ట్ కూడా వచ్చింది మనకి ఎడిషన్. నెక్స్ట్ ఇది ల్యూసెన్స్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ మీడియం అనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చేసి నేను రిటర్న్ నోట్స్ మెటీరియల్ ఇది నేను రాసుకునేది డైలీ. నెక్స్ట్ వచ్చేసి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్లేస్లో నేను 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ తీసుకోవడం జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్ఎస్ఆర్ జీకే అని వీళ్ళు మనకి కరెంట్ అఫైర్స్ 100 రూపీస్కే మనకి ప్రతిభ పేపర్లో నేను చాలా చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్, పాలిటీ, జనరల్ సైన్స్, ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫారెస్ట్ రిపోర్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇది జాగ్రఫీ, ఇది తెలంగాణ జాగ్రఫీ, ఇది ఇండియన్ జాగ్రఫీ. దీనికి ఫ్రీగా వచ్చింది ఇది. ఇది రీజనింగ్ అనమాట. ఇది మనకు అట్లాస్ ఉండాలి పక్క. ఇవైతే క్వశ్చన్ పేపర్స్. ఓకేనా, మనకు క్వశ్చన్ పేపర్స్ అంటే టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా, ఆ మోడల్లో నేను ఇవి తీసుకోవడం జరిగింది జిరాక్స్. ఇవైతే నేను రాసిన ఎగ్జామ్స్ అంటే వీటిని చూస్తే మనకి ఏ విధంగా ప్యాటర్న్ వస్తుంది దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అని నేను ఇప్పుడు మీకు చూపెడుతున్నాను క్యాజువల్గా. నేను ఇన్ని రాసినా అని కాదు, బట్ ఈ విధంగా అంటే ఇవి మనం దాచిపెట్టుకోవాలి. ఏ ఎగ్జామ్ రాసినా ఆ పేపర్స్ అనేది గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకి వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారు అంటే మనకు మెయిన్ కావాల్సింది వాళ్ళ నాడి. అంటే మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నామంటే ఆ గ్రిప్ అనేది ఉండాలి. ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు అని. అందుకోసం ఆ పేపర్స్ ఇలా ఉంచాను అనమాట. ఓవరాల్గా ఇవి నా బుక్ లిస్ట్ అనమాట. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.